ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ హైకమాండ్ తో రాయబారం చేస్తున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై కవిత ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయన్నారు. గురుకులాల్లో తరగతి గదులు, టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్లు లేరన్నారు. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించారని కవిత ఆరోపించారు. దీంతో విద్యార్థులే తమ గదులు క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని ఖండించారు కవిత. ఇక ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ హైకమాండ్ తో రాయబారం జరుగుతుందన్న ప్రచారానికి కూడా అటు కవిత దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ కవిత వెళ్తుందంటూ ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర కొన్ని పత్రికల్లో జరుగుతున్న మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఒక రకంగా దానికి ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత స్పందించినట్టుగా మనం అనుకోవాలి. సో ఈ రోజు తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. ఏదైతే రాష్ట్రంలోని గురుకులాలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ గురుకులాల పాఠశాల దుస్థితి పైన ఆమె ఒక ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ పాలనలో ఇట్లా పరిస్థితులు గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉంది అనే ఒక యాంగిల్లో ఒక ట్వీట్ చేశారు. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వాటి టాయిలెట్స్ క్లీన్ చేసేవారు లేరు. రాష్ట్రంలో దాదాపు 240 గురుకుల పాఠశాల విద్యా సంస్థలో ఈ కేర్ టేకర్లు కూడా తొలగించారు. సో మొత్తంగా విద్యా వ్యవస్థ పైన రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం ఒక పట్టింపు లేదు. విద్యార్థుల భవిష్యత్తులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా నిస్సహాయ స్థితిలో అధ్వాన స్థితిలో ఉంది. విద్యార్థుల భవిష్యత్తులను పట్టించుకునే పరిస్థితిలో లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. సో దీని అంతా కూడా ఇటీవల ఉదయం నుంచి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు తదితర సోషల్ మీడియాలో కూడా కొంత కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ కు వెళ్ళబోతుంది, కాంగ్రెస్ తోని టచ్ లో ఉందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉంది. ఉదయం నుంచి కూడా కొన్ని పత్రికల్లో కూడా శీర్షిక స్థాయిలో పతాక స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఒక కథనాలు ప్రచారం చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆ పాలనను ఉద్దేశించి పాలన చాలా గురుకులాల పాఠశాల పరిస్థితి అధ్వానంగా ఉంది. సో విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలేని దుస్థితిలో సీఎం రేవంత్ పాలన ఉన్నట్టు ఆమె ట్వీట్ చేశారు. సో దీంతో అంతా కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. నెక్స్ట్ ఆ కవితకు సంబంధించినటువంటి ఏదైతే గత వారం 10 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కవితకు సంబంధించినటువంటి అంశము రాజకీయంగా ఆసక్తిగా మారింది, సంచలనంగా మారింది. రోజుకొక కవితకు సంబంధించినటువంటి రోజుకొక అంశం బయటకు వస్తా ఉంది, రోజుకొక సమాచారం బయటకు వస్తా ఉంది. అది ఉద్దేశించి చేస్తున్నారా లేకుంటే కావాలని లేకులేనా లేకుంటే కొంతమంది ప్రత్యర్థులు కావలసుకొని కవిత పైన అదే విధంగా బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం కావచ్చు ఇతరత్ర దానికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు కవిత సన్నిహితులు కావచ్చు బీఆర్ఎస్ వారు చెప్తున్నారు. సో మరోవైపు మాత్రం కవిత కూడా తన రాజకీయంగా కావచ్చు కవిత చర్యలు కూడా అలాగే ఉంటున్నాయి. గత నిన్న చూస్తాము సింగరేణికి సంబంధించినటువంటి TGBTS అనుబంధంగానే జాగృతి ఆధ్వర్యంలో కమిటీకి 9 మంది కోఆర్డినేటర్లను కూడా నియమించారు సింగరేణికి సంబంధించి కార్మికులకు సంబంధించి. అదే సందర్భంలో జాగృతితో వరుసగా సమావేశాలు అవడము, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు సమావేశాలు పెడతా ఉన్నారు. సో ఒక రకంగా బీఆర్ఎస్ కు ప్యారలల్ గానే జాగృతిని డెవలప్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా చర్చ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి TGBTS తో కాకుండా ఇప్పుడు జాగృతితో తరపున కూడా జాగృతి సింగరేణికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ నియమించడం కారణం ఏముంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అతను ఇతరత్ర బీజేపీ కాంగ్రెస్ వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి. సో అదే నేపథ్యంలో ఆమె తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు కావచ్చు, ఆమె తీసుకున్న సమావేశాలు కావచ్చు కొంత ఇలాంటి చర్చకు దావనిస్తున్నాయి. సో మొన్న కూడా బీఆర్ఎస్ అధినేత తరపున ఎంపీకి సంబంధించినటువంటి దీపకొండ దామోదర్ రావు అదే విధంగా గండ్ర మోహన్ రావు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. దాదాపు దశాబ్దాల కాలంగా తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే చాలా ఇద్దరు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సో ఆ ఇద్దరు కూడా కవితతో భేటీ అయ్యారు. సో కవితతో భేటీ అయిన సందర్భంలో కూడా కేసీఆర్ ఒక కవితకు ఒక సూచన చేశారు, ఒక సలహా ఇచ్చారనుకోవచ్చు. సో తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సో కొంత నువ్వు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా అల్టిమేట్ గా
పార్టీకి బీఆర్ఎస్ కు వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ కేసీఆర్ ఇద్దరితో ఒక మెసేజ్ పంపించినట్టుగా తెలుస్తుంది. సో కవిత ఆ క్షణం మెత్తబడినట్టు అనిపించినప్పటికీ పొలిటికల్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కవితకు సంబంధించినటువంటి పార్టీలో రోల్ ఏంటి, పార్టీలో కీలక బాధ్యత అప్పగిస్తారా లేదా అనేది ఆ కవిత నుంచి క్వశ్చన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. దాని నేపథ్యంలో కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఒక స్పష్టమైన ప్రకటనలు, దీంతో ఆ కవిత నెక్స్ట్ తదుపరి తన ఆలోచనలు తన ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, లేని పక్షంలో తన రాజకీయంగా తన అడుగులు తను వేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఈ రెండు వైపులా, ఒకవైపు కేసీఆర్ తో కేసీఆర్ దేవుడు అంటున్నారు, కేసీఆర్ తోనే పాలన బాగుందని చెప్పుకుంటూ వస్తూనే మరోవైపు మాత్రం నెక్స్ట్ జాగృతి ఆధ్వర్యంలో వరుస సమావేశాలు పెట్టి జాగృతిని మరింత బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తోంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో చాలా ఆసక్తిగా మారుతున్నాయి. కవిత కొత్త పార్టీ పెడుతుందని కొందరు, అదే సందర్భంలో కాంగ్రెస్ పోతుందని మరికొందరు, సో లేదు బీఆర్ఎస్ తోనే ఉంటుంది, బీఆర్ఎస్ తోనే కవితకు సంబంధించి కేసీఆర్ సంబంధించి ఇద్దరు కూడా ఎప్పటికైనా కలిసిపోతారు. సో కొద్దిగా ఇద్దరి మధ్య బీఆర్ఎస్ తరఫున కవిత, అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించి చిన్న ఇద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. సో అది త్వరలోనే ఆ సర్దుకుపోతుంది, తిరిగి కవిత పార్టీలో యాక్టివ్ అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు. సో ఇట్లా ఎవరికి వారు కవిత అంశంపై మాట్లాడుతున్నారు. సో ఒక గందరగోళం, రాజకీయంగా గందరగోళం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ట్వీట్ కూడా కాంగ్రెస్ పార్టీలో తాము వెళ్ళడానికి ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని ఖండిస్తూ ఇట్లా ట్వీట్ చేసినట్టు అనుకోవాలి. సో కాంగ్రెస్ తో వెళ్ళడానికి కవిత ఆ ఇంట్రెస్ట్ గా లేదు, ఆసక్తిగా లేదని ఒక మెసేజ్ ఇప్పుడు మనం పాస్ చేసినట్టు అవుతుంది. అదే సందర్భంలో జాగృతి విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఒక స్టాండ్ తో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా మరికొన్ని భేటీలు ఆ జాగృతితో కార్యకర్తలతో సమావేశం అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కార్మిక సంబంధించి సింగరేణి మెయిన్ బెల్ట్ కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ నియమించినటువంటి కవిత తదుపరి నెక్స్ట్ మహిళ, అదే విధంగా యూత్ వింగ్ పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఈ యొక్క సామాజిక వర్గంగా కుల వర్గాల ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించి కూడా ఆ యొక్క జాగృతికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆయా సామాజిక వర్గాల ఆధారంగా కూడా కమిటీలు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల సామాజిక తెలంగాణ అంశాన్ని ఎజెండాగా ఎత్తుకుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే జాగృతిలో కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో మహిళా విభాగం ఇంపార్టెంట్, ఆ మహిళలు, అదేవిధంగా యువత, కార్మిక, సో మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాలకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి జాగృతితో కమిటీలు వేసి తద్వారా జాగృతితోని ప్రజల్లో ఎక్కువ కాలం ఉండిన తర్వాత ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టకుండా కానీ జాగృతిని బలోపేతం చేసి జాగృతి ద్వారా అనేకమైన కార్యక్రమాలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ అద్భుతం కావచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆ తెలంగాణ తడి విగ్రహం కావచ్చు, ఇతరత్ర చాలా అంశాలకు సంబంధించి పూల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం లాంటి అన్ని విషయాల్లో తెలంగాణకు సంబంధించి జాగృతి ఆధ్వర్యంలో సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా జాగృతి ఇక లీడ్ చేయబోతా ఉంది. ఓపెన్ గానే బహిరంగంగానే బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కొంత ఎజెండా పెట్టుకొని జాగృతి ఆధ్వర్యంలో దానికి సమావేశం నిర్వహిస్తోందని చెప్పేసి కూడా చర్చ ఉంది. సో మొత్తంగా చాలా కొద్ది రోజుల్లోనే జాగృతి పార్టీగా మారబోతుందా, లేకుంటే కవిత తిరిగి అధినేత కేసీఆర్ తో చర్చలు జరిపి తిరిగి బీఆర్ఎస్ లో కొనసాగుతుందనేది మాత్రం కొద్ది రోజుల్లో తెలుసుకోనుంది సునీత. అయితే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ కవిత లెటర్ బయటకు వచ్చినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు, చర్చలు ఎన్నో వస్తున్నాయి, అనుమానాలు కూడా బయటకి. అయితే ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అటు కాంగ్రెస్ హైకమాండ్ తో రాయబారం చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం ఎంతుంది? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కవిత సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే కొంతమంది మాలో ఉన్నటువంటి అంటే ఏదైతే కవిత లేవనెత్తున్న అంశాలను సంబంధించి లేఖ ద్వారా వచ్చిందో ఆ లేఖను అడ్డు పెట్టుకొని ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయ పార్టీలు తమను టార్గెట్ చేసుకొని కొంత కేసీఆర్ కావచ్చు, కవితను తమను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేయాలని అనుకుంటుంది. సో అట్లాంటి అవకాశం ఇవ్వదు. మాకు పార్టీలో కేసీఆర్ తో మంచి కేసీఆర్ మాకు దేవుడు. అదే సందర్భంలో బీఆర్ఎస్ లో చిన్న లోపాలు ఉన్నాయి. సో వాటన్నిటి కూడా నేను లేవనెత్తాను, ఇది ఎప్పుడు రెగ్యులర్. సో ఈ లేఖ బయటకు రావడం కొంత కావలసుకుని నన్ను ఇబ్బంది పెట్టే కుట్రపాలు చేసే ప్రయత్నం చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక మా అంతర్గత విషయం. దీనిపైన బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువగా ఊహించుకొని ఏదేదో ఆలోచించుకొని అనవసరంగా రాజకీయాలు చేసి కేసీఆర్ ను అదేవిధంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కవిత ఆలోచన. సో కవిత సన్నిహితులు చెప్తున్నారు, కవిత చెప్తున్న ఆలోచన అని చెప్పి. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీకి రెండింటికి సంబంధించి సమదూరంగా ఉంటూ బీఆర్ఎస్ సంబంధించి ఒక వైపు అవకాశం ఇస్తూ కేసీఆర్ ఇప్పటికీ దేవుడే, కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక పాజిస్తూనే మరోవైపు ఆల్టర్నేట్ గా తెలంగాణలో
ఇంకొక రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. జాతీయ పార్టీలతో తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన చాలా అంశాల పట్ల ఒక నిర్లక్ష్యం వహిస్తున్నారు కేంద్రంలో కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. సో రీజనల్ పార్టీ ఉంటే కొంత తమ డిమాండ్లు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సో కొంత ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరొక రాజకీయ పార్టీ ఉంటే తప్పేంటి సో అనే ఒక ఉద్దేశంతో కలిసి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఉంది. సో బీఆర్ఎస్ తో పాటుగా జాగృతియో లేకపోతే ఇంకేదైనా పార్టీ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన కొట్టి మరొక రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఉంటేనే తెలంగాణకు మరింత మేలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కవిత ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కవిత సన్నిహితులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ లో సీనియర్లు కావచ్చు, కవితతో అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్ దగ్గర శిష్యులుగా పనిచేసే కేసీఆర్ టీమ్ గా చెప్పుపడుకునే వాళ్ళు కూడా కొంత కవితకు ఇలాంటి సలహా ఇస్తున్నారు. ఒకవేళ పోతే ఇండివిజువల్ గానే సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది తప్ప కాంగ్రెస్ కో బీజేపీకో వెళ్తే మాత్రం ఒక రకంగా రాజకీయంగా తను ఇబ్బంది పడడమే కాకుండా బీఆర్ఎస్ ను కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సో అలాంటి పొరపాటు చేయకుండా సో ఒక ఎజెండా పెట్టుకున్నావు కాబట్టి ఆ ఎజెండాకు అనుగుణంగానే నీవే ఒక సొంత నిర్ణయం తీసుకొని ఒక పార్టీగా రూపొందించుకుంటావా, లేకుంటే జాగృతి ఆధ్వర్యంలో నువ్వు ఏదైతే లేవనెత్తున్న ఎజెండానే కొంత సొంతగా తీసుకొని మిగతా అంశాలు సామాజిక తెలంగాణ కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సాకారం ఏ దిశగా నువ్వు పోరాటే బాగుంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ సన్నిహిత వర్గం కావచ్చు, అదేవిధంగా కవితకు సంబంధించిన సన్నిహిత కావచ్చు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.